కాంగ్రెస్ పార్టీ చేపట్టిన పార్టీ ఫిరాయింపులపైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. హస్తం పార్టీ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతుందని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అరాచకాలని ఎండగడతామన్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్ కాసబడి కింద బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రెస్ మీట్ మనం చూసాం ఢిల్లీ నుంచి. అవసరమైతే రాష్ట్రపతి దాకా మేము వెళ్తాం, కలుస్తాం, ఖచ్చితంగా ఫిరాయింపులపైన కాంగ్రెస్ వైఖరిని దేశవ్యాప్తంగా ఎండగడతామంటూ కేటీఆర్ చెప్తున్నారు. సో ఎట్లా పార్టీ ఇంకా ముందుకెళ్లే అవకాశం ఉంది? రాజేష్, ఇవాళ ఏదైతే ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలో జెండా పార్టీ కండువాలు మార్చుకోవడాన్ని తీవ్రంగా ఖండించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఢిల్లీలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ నేపథ్యంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరిని కూడా ఎండగట్టారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అధికారం లేని రాష్ట్రంలో ఒక తీరుగా, వాళ్ళ అధికారంలో ఉన్న రాష్ట్రంలో మరో తీరుగా వ్యవహరిస్తున్న తీరును కూడా ఇవాళ యావత్ జాతీయ మీడియా ముందు ఎత్తి చూపారు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలని అక్రమంగా ఏదైతే అర్ధరాత్రి 1 గంటకు వాళ్ళ ఇంటికి వెళ్ళి కండువాలు కప్పడాన్ని తీవ్రంగా పరిగణించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏదైతే కాంగ్రెస్ పార్టీ యాంటీ డిఫెక్షన్లా తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడి 7 నెలలైనా ఇప్పటికీ కూడా ఒక్క హామీని కూడా అమలు చేయలేకపోయిందని చెప్పేసి కూడా ఏదైతే వారు ఇచ్చిన హామీల పట్ల కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియా సమావేశంలో వెల్లడించారు. అధికారంలోకి వచ్చిన సంవత్సరానికే 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పారు. డిసెంబర్ 9నే రుణమాఫీ చేస్తామని చెప్పేసి మిగతా వారిని కూడా రుణాలు తెచ్చుకోవాలని చెప్పేసి రైతులను ఏదైతే ప్రోత్సహించారో దాన్ని కూడా ఇవాళ గుర్తు చేశారు. ఇప్పటి వరకు ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని చెప్పేసి కూడా జాతీయ మీడియా ముందు కాంగ్రెస్ పార్టీ తీరును ఎండగట్టారు. కాంగ్రెస్ 6 గ్యారంటీలు మర్చిపోయి 6 ఎమ్మెల్యేలను 6 ఎమ్మెల్సీలను కాంగ్రెస్ పార్టీలో కలుపుకున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గుర్తించారు. అంతేకాకుండా రాజ్యాంగ ఉల్లంఘనకు ఇలా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో పాల్పడుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేశారు. గోవా, కర్ణాటకలో బీజేపీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తుందని రాహుల్ చెప్పుకుంటూ ఇప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలను తమ పార్టీలో చేర్చుకుంటున్నారని చెప్పేసి కూడా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అంతేకాకుండా మణిపూర్లో ఎమ్మెల్యే పార్టీ ఫిరాయిస్తే ఆ ఎమ్మెల్యేపై సుప్రీంలో డిస్క్వాలిఫై చేసిందని ఏదైతే డిస్క్వాలిఫై చేసిందో ఆ విషయాన్ని కూడా ఆ తీర్పు జడ్జిమెంట్ను కూడా ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఎవరైనా ఎంపీలు ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయిస్తే వారిని డిస్క్వాలిఫై అయ్యేలా చట్టం తీసుకొస్తామని రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారంలో చెప్పిన మాటల్ని, ఆయన ఇచ్చిన హామీలతో పాటు వారు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిరో దాన్ని కూడా ఇవాళ ఢిల్లీ వేదికగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చూపించారు. అంతేకాకుండా పార్లమెంటులో రాహుల్ గాంధీ కాన్స్టిట్యూషన్ బుక్ పట్టుకొని ప్రమాణ స్వీకారం చేశారు. కాన్స్టిట్యూషన్కు ఏదో ఇబ్బంది జరుగుతుంది, ఏదో జరుగుతుంది అని చెప్పి కాన్స్టిట్యూషన్ బుక్ పట్టుకొని అడావిడి చేసిన రాహుల్ గాంధీ ఎందుకు ఇవాళ రాజ్యాంగానికి విరుద్ధంగా, రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఇవాళ ఒక పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలను వారి పార్టీలో చేర్చుకుంటున్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అరాచకాలను ఢిల్లీలో బయట పెడతామని, అందుకోసమే ఇవాళ ఢిల్లీలో బయట పెట్టేందుకే ఇటు ఢిల్లీకి వచ్చినట్టు కూడా చెప్పారు. అంతేకాకుండా ఇవాళ ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేల కొనుగోలు కావచ్చు, ఇటు ఏదైతే ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీలో చేర్చడం కావచ్చు, ఇవంతా విషయాలను కూడా ఖచ్చితంగా మేము ఇప్పటికే హైకోర్టులో పిల్ దాఖలు చేశాం. దీనిపై సుప్రీంకోర్టుకు సైతం వెళ్తాం. ఇప్పటికే లీగల్ ఎక్స్పర్ట్స్ని కూడా మేము కలిసాం. అవసరమైతే రాష్ట్రపతిని కూడా కలిసి వీరిపైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేస్తాం. ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాను కూడా కలుస్తామని చెప్పారు. మొత్తాన్ని చూసినట్టయితే ఏదైతే కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. ఇటు రేవంత్ రెడ్డి సర్కార్ను సైతం ఇవాళ బజార్కి ఇచ్చారు. రాహుల్ గాంధీ ఏదైతే గొప్పలు చెప్తున్నారు తప్ప పనులు చేయట్లేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా జాతీయ మీడియా ముందు మొత్తం ఆధారాలతో సహా చూపించారు. రాజేష్, రైట్, థ్యాంక్ యూ లివిల్ రెడ్డి.